13వ లెసన్ మాన్ఫ్రైడ్. క్లారా నన్ను లేచి కూర్చోమని చెప్పగా విని లేచాను. నాకు ప్రతిస్పందించటానికి చాలా సమయం పట్టింది, ఎందుకంటే నేను పూర్తిగా దిక్కుతోచకుండా అయ్యాను. మరి నా కాళ్ళు మొద్దుబారిపోయాయి. నా అవస్థ చూసిన క్లారా తన చేతులతో ముందుకు లాగి నా వెనుక ఆసరాగా దిండ్లు సర్దటం వలన తన సహాయం లేకుండానే లేచి కూర్చున్నాను. నేను నా బెడ్ పైన నైట్ గౌన్ వేసుకుని ఉన్నాను. ఆ వెలుగు చూసి అది మిట్ట మధ్యాహ్న సమయం అని చెప్పగలను. ఏం జరిగింది? నాలో నేను గొనుక్కున్నాను. రాత్రంతా నిద్రపోతూనే ఉన్నానా అడిగాను. అవును, క్లారా జవాబిచ్చారు. నేను నీ గురించి ఆందోళన చెందుతున్నాను. నువ్వు గ్రహించే క్రమంలో లోతుగా వెళ్ళినా అసంపూర్ణంగా ముగిసిపోయింది. ఎవరూ నిన్ను ఆపలేకపోయాము, కాబట్టి నిన్ను పడుకోనిద్దామని నిర్ణయించుకున్నాము. నేను ముందుకు వంగి నా కాళ్ళలో గుచ్చుకునే స్పర్శ తగ్గే వరకు రుద్దుకున్నాను. ఇంకా మత్తుగానే అనిపిస్తోంది. మరి ఆశ్చర్యంగా, బలహీనంగా, నీరసంగా ఉంది. నువ్వుగా మారే వరకు నాతో మాట్లాడటం మంచిది, క్లారా తన అధికారిక స్వరంతో అన్నారు. ఇలాంటి సందర్భాల్లో మాట్లాడటం నీకు చాలా మంచిది. నాకు మాట్లాడాలని లేదు. నేను తిరిగి దిండ్లకు ఆనుకుంటూ అన్నాను. నాకు చల్లగా చెమటలు పట్టాయి. నా అవయవాలు దెబ్బతిన్నట్లుగా రబ్బరులా భావించాను. మిస్టర్ అబ్లార్ నన్ను ఏమన్నా చేశారా? నేను చూస్తుండగానైతే లేదు, క్లారా తన జోక్కు తానే కలుపుగోలుగా నవ్వుతూ అన్నారు. ఆమె నా చేతులు తీసుకుని వాటి వెనుక భాగంలో రుద్దారు. ఇప్పుడు నన్ను గేలి చేశారని బాధపడే మానసిక స్థితిలో లేను. నిజంగా ఏం జరిగిందో చెప్పండి క్లారా, నేను డిమాండ్ చేశాను. నాకు అసలేమీ గుర్తులేదు. బెడ్ చివర్న సౌకర్యవంతంగా సర్దుకుని కూర్చుని, నాగువాల్తో నీ మొదటి కలయిక నీకు చాలా ఉన్నతమైనది. నువ్వు బాగా బలహీనంగా ఉన్నావు. అదే జరిగింది, క్లారా అన్నారు. కానీ నేను ఇంకా దానిపై దృష్టి పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే నువ్వు సులభంగా నిరుత్సాహపడిపోగలవు. అలాగే నువ్వు ఎప్పుడు చేస్తున్నట్లుగా పంక్తుల మధ్య చదవాలని నేను కోరుకోవడం లేదు. అలా చేస్తే తప్పుడు నిర్ధారణలు వస్తాయి. నాకు అసలు ఏం జరుగుతుందో ఏమీ తెలియనప్పుడు ఇంకా నేను పంక్తుల మధ్య చదివేది ఎక్కడా? చిరాకుగా అన్నాను. నీకు ఖచ్చితంగా తెలుస్తుందిలే, క్లారా నిట్టూరుస్తూ అన్నారు. నువ్వు అసాధారణ అభిప్రాయాలను ఏర్పరచుకోవటంలో సమర్థురాలివి. అయితే దురదృష్టవశాత్తు తప్పుడు అభిప్రాయాలను. నీకు జరిగేది తెలియకపోయినా పర్వాలేదు. నువ్వు చేయగలవని ఎప్పుడూ అనుకుంటూ ఉండు చాలు. సందిగ్ధమైన పరిస్థితులను నేను అసహించుకుంటానని ఒప్పుకుంటాను, ఎందుకంటే అవి నన్ను ఎల్లప్పుడూ ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టాయి. అసలేం జరుగుతున్నదో తెలుసుకోవాలని కోరుకున్నాను. అప్పుడే కదా ఆటంకాలను ఎదుర్కోగలిగేది. మీ తల్లి నువ్వు ఒక పరిపూర్ణ మహిళగా ఎదగాలని బోధించేవారు, క్లారా అన్నారు. పరిపూర్ణ మహిళలు, ప్రత్యేకించి ఓ పురుషునితో పాలు పంచుకునే విషయాల్లో పరిసరాలను పరిశీలించడం ద్వారా వాళ్ళు తెలుసుకోవాలనుకునేదంతా అర్థం చేసుకోగలరు. పరిపూర్ణ మహిళ తన పురుషుడి యొక్క నిగూఢమైన కోరికలను, ఆకాంక్షలను ఊహించగలదు. అలాగే అతని మనోభావాల్లో వచ్చే మార్పుల విషయంలో సైతం ఎల్లవేళలా ఎరుకుతూ ఉంటుంది. అంతేగాక ఈ మార్పులకు కారణం కూడా తాను చేసిన పనులు లేదా చెప్పిన మాటలు అనే నమ్మకంతో ఉంటుంది. కనుక తన వారిని బుజ్జగించుకోవడం అనేది తన బాధ్యతగా భావిస్తుంది. ఒకే శైలిలో పదే పదే చేయడం ఓ ప్రక్క నాకు మనస్తాపం కలిగిస్తున్నా, పునశ్చరణలో నన్ను నేను సమీక్షించుకోవడం వల్ల క్లారా చెప్పేది నిజమే అని ఒప్పుకోక తప్పలేదు. నేను చాలా బాగా శిక్షణనివ్వబడ్డాను. నా తండ్రి నుంచి ఒక చూపు లేదా ఒక నిట్టూర్పు లేదా స్వరం చాలు ఆయన ఏమి ఆలోచిస్తున్నారో లేదా అనుభూతి చెందుతున్నారో సరిగ్గా అదే అర్థం చేసుకోగలిగేదాన్ని. నా సోదరుల విషయంలోనూ అదే జరిగేది. వారు నన్ను అత్యంత నిగూఢమైన సూచనల ద్వారా తమ పనులు చేయించుకునేవారు. అధ్వానం ఏమిటంటే ఆ మనిషికి నేను అంటే ఇష్టం లేదని నాకు నేను ఊహించుకుని వారిని సంతోషపరచడానికి అణిగిమణిగి ఉండేదాన్ని. క్లారా ఆప్యాయంగా స్పృశిస్తూ నా దృష్టి మళ్లిస్తూ, ఒకవేళ గత రాత్రి నువ్వు నేను మాత్రమే ఒంటరిగా ఉన్నట్లయితే నువ్వెంత ఘోరంగా స్పృహ కోల్పోయేదానివి కాదు. ఆమె చాలా బాధించే నవ్వుతూ నెమ్మదిగా అన్నారు. మీరు నన్ను పరోక్షంగా ఏమి ఆరోపిస్తున్నారు క్లారా? నేను మిస్టర్ అబ్లార్ను ఆకర్షించడానికి ప్రయత్నించానని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఒక పురుషుడు నీ దరిదాపుల్లో ఉన్నప్పుడు నువ్వు తక్షణ మార్పుకు లోనవుతుంటావు.
ఓ పురుషుడి దృష్టిని ఆకర్షించడానికి ఏదైనా చేయగలవు. స్పృహ కోల్పోవటంతో సహా. దయచేసి అలా మాట్లాడకండి. నేను మీతో విభేదిస్తున్నాను. నేను నిజంగా మిస్టర్ అబ్లార్ను గెలుచుకోవాలని ప్రయత్నించటం లేదు. నేను నీపై దాడి చేయట్లేదు. నేను కేవలం నాలోని గురించి భావనను ఎత్తి చూపుతున్నానంతే. క్లారా ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుసు. మిస్టర్ అబ్లార్కు నిజంగా అటువంటి ఆకర్షణీయమైన మనోజ్ఞత ఉంది. ఆయన వయసు ఎంతైనప్పటికీ నాకు ఆయన చాలా ఆకర్షణీయంగా కనిపించారు. అయితే నేను కానీ క్లారా కానీ దీన్ని పట్టించుకోకూడదని నిశ్చయించుకున్నాను. నాకు ఉపశమనాన్నిస్తూ క్లారా మిస్టర్ అబ్లార్ పట్ల నాలో ఉన్న భావాల అంశాలని కొనసాగించలేదు. ఆమె నిన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలను. ఎందుకంటే జాన్ మైకేల్ అబ్లార్ లాగే నాగ్వాల్ జూలియన్ గ్రౌ ఉండేవారు. చాలా అందమైన మరి ఆహ్లాదకరమైన ప్రవర్తనతో ఉండేవారు. ఆయన మనోహరంగానూ చిలిపితనంతోనూ మరి హాస్య ధోరణిలో ఉండేవారు. ఆయన నిజంగా చిరస్మరణీయులు. జాన్ మైకేల్ సహా నా కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ వారిని ఆరాధించేవాళ్ళం. వారు నడిచిన నేలను ముద్దాడేవాళ్ళం అన్నారు. వాళ్ళ గురువును గురించి క్లారా అంత ఎక్కువగా చెప్తుంటే విని ఆమె ఓరియంట్లో చాలా ఎక్కువ కాలం గడిపిందనిపించింది. కరాటే ప్రపంచ విద్యార్థులు వాళ్ళ గురువుల పట్ల అసభ్య ఆరాధనతో ఉండటం పట్ల నేను ఇబ్బంది పడటం జరిగేది. వారు కూడా నిజంగానే వారు గురువులు నడయాడిన నేలను ముద్దాడేవారు. గురువుగారు గదిలో ప్రవేశించగానే తల క్రిందికి వంచి వందనం చేసేవారు. నేను ఇది క్లారాతో అనలేదు, కానీ వాళ్ళ గురువుగారిని మరీ అతిగా ఆరాధించడం వల్ల తనను తానే చులకన చేసుకుంటోంది అనిపించింది. మాకు తెలిసినవన్నీ మా నాగ్వాల్ జూలియన్ బోధించినవే. నా తీర్పులను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె మాకు ముక్తిని ప్రసాదించడానికి వారి జీవితాన్ని అంకితం చేశారు అన్నారు. జాన్ మైకేల్ అబ్లార్కు ప్రత్యేక బోధన ఇచ్చారు. ఆ శిక్షణ వల్ల ఈయన కొత్త నాగ్వాల్గా అర్హత సంపాదించారు. అంటే ఈ నాగ్వాల్స్ రాజుల మాదిరిగా ఉంటారా క్లారా? ఆమె మరీ ఎక్కువగా భజించటం ప్రమాదం, మరి లోపభూయిష్టమని అడిగాను. లేదు అసలు కాదు. ఈ నాగ్వాల్స్కు అసలు ఎటువంటి స్వీయ ప్రాధాన్యత లేదు. మరి మేము ఆరాధించడానికి కారణం ఖచ్చితంగా ఉంది. అంటే అర్థం క్లారా? వారి పదవి వారసత్వంగా వస్తుందా? వెంటనే సరిదిద్దుకుని అడిగాను. ఓహ్ అవును, వారు ఖచ్చితంగా పదవిని వారసత్వంగా పొందుతారు, కానీ రాజుల్లాగా కాదు. రాజకుమారులు రాజులు కాగలరు. అయితే నాగ్వాల్ను స్పిరిట్ ఎంచుకుంటుంది. స్పిరిట్ ఎంచుకుంటే తప్ప తనంతట తానుగా ఏ వ్యక్తి ఒక నాయకుడు కాలేడు. అసాధారణ శక్తితో కూడిన వ్యక్తి మాత్రమే నాగ్వాల్ కావటానికి అర్హుడు. అంతేకాదు ఆ తర్వాత అతనికి ఆ నాగ్వాల్ పాలనకు సంబంధించిన జ్ఞానాన్ని బోధిస్తారు. క్లారా వివరణ తర్వాత చెప్పుకోలేని ఉదాసీనతతో ఉండిపోయాను. చర్చల తర్వాత నేను పొందలేదన్న ఆ భాగం ఆత్మ ఎంపిక చేయాల్సిందే అని గుర్తించాను. ఎవరిని ఎంచుకోవాలో స్పిరిట్ ఎలా నిర్ణయిస్తుంది నేను అడిగాను. క్లారా తన తల ఊపుతూ రహస్యాతి రహస్యం అదే నా ప్రియమైన టైషా అని మెత్తగా అన్నారు. ఒక నాగ్వాల్ స్పిరిట్ యొక్క ఆదేశాన్ని నెరవేర్చాలి, లేదా ఘోరంగా విఫలం కావచ్చు. మిస్టర్ అబ్లార్ నా మదిలో మెదిలారు. స్పిరిట్ మదిలో ఆయనకు ఏ ఆదేశం ఉందో అనుకుని ఆశ్చర్యపోయాను. అలాగే ఓసారి క్లారా నాతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన ఏదో ఓ రోజు నాకు నాగ్వాల్ కావచ్చు. అది సరే మిస్టర్ అబ్లార్ ఎక్కడ ఉన్నారు? నా స్వరం సాధ్యమైనంత సాధారణంగా ధ్వనించేలా ప్రశ్నించాను. నువ్వు పరిగణనలోకి రావని తెలుసుకోగానే ఆయన గత రాత్రి వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వస్తారా? తప్పకుండా. ఆయన ఎక్కడ నివసిస్తున్నారు? ఎక్కడ క్లారా? ఇంటి ఎడమ వైపున? అవును, అప్పుడు ఉండేవారు, ఇప్పుడు ఈ క్షణంలో కాదు. మళ్ళీ ఆమె సరిచేసుకుంటూ, కానీ ఈ మధ్య అప్పుడప్పుడు నాతో పాటు కుడివైపునున్న ఇంట్లో ఉంటున్నారు. నేనే వారిని జాగ్రత్తగా చూసుకుంటాను అన్నారు. నాకు ఉన్నట్లుండి బాధతో కూడిన ఈర్ష్య పెళ్ళిబికింది. ఆయన మీ భర్త కాదని చెప్పారు కదా క్లారా? నా నోరు కలత చెందేలా పట్టేయడంతో క్లారా గట్టిగా ఊపిరాడనంతగా నవ్వుతూ బెడ్ పైన వెనక్కి వాలిపోయారు. నాగ్వాల్ జాన్ మైకేల్ అబ్లార్ ఓ పురుషునిగా ఉండే అన్ని అంశాలను అధిగమించారు. లేచి సరిగ్గా కూర్చుంటూ నాకు హామీ ఇచ్చారు. అంటే మీరు అనేది ఏమిటి క్లారా? అంటే ఇకపై ఆయన సామాన్య మానవ మాతృలు కారు. కానీ నేను నీకు ఇదంతా వివరించలేను, ఎందుకంటే నాకంత నైపుణ్యం లేదు. నీకేమో నన్ను అర్థం చేసుకునే సామర్థ్యం లేదు. నాకు ఏమనిపిస్తుందంటే నీకు నేను సరిగ్గా వివరించలేని
నా అసమర్థత కారణం చేతనే నాగువాళ్ళు నీకు ఆ స్ఫటికాలు ఇచ్చారని. క్లారా, మీరు చక్కగా మాట్లాడతారు, అసమర్థులు కారు. అయితే చక్కగా అర్థం చేసుకోలేనిది నువ్వే అన్నమాట. అది నా తెలివి తక్కువతనం క్లారా. అయితే మేం ఎవరో నీకోసం మా మనస్సులోని ఏ ప్రణాళిక ఉందో ఇంతవరకు ఎందుకు చెప్పలేకపోతున్నానంటావు? నా కంగారు తగ్గటానికి చాలా లోతైన శ్వాసలు అవసరమయ్యాయి. మీ మనస్సులో నా గురించి ఏముంది క్లారా? మరోసారి ఎరగా మారడానికి ఇబ్బంది పడుతూ అడిగాను. ఇది వివరించడం నాకు చాలా కష్టం. నువ్వు నేను ఖచ్చితంగా ఒకే సాంప్రదాయానికి చెందినవారం. నువ్వు మాలో అంతర్భాగానివి. అందుకే నీకు బలవంతంగానైనా నేర్పిస్తున్నాము మేము అని మీరంటున్నవారు ఎవరెవరు? అంటే మీరు మిస్టర్ అబ్లార్ కూడానా? క్లారా సరైన సమాధానం ఇవ్వడానికి 1 నిమిషం సమయం తీసుకున్నారు. నేను నీకు ఇదివరకే చెప్పినట్లుగా మేమిద్దరికంటే ఎక్కువే అంది. నిజానికి నేను నీ గురువును కాదు. మరి నాగ్వాల్ జాన్ మైకేల్ కూడా కాదు. వేరే వారున్నారు. ఆగండి క్లారా, మీరు నన్ను అయోమయానికి గురి చేస్తున్నారు. మరి మీరు సూచించే మరొకరు ఎవరు? నీలాంటి మరో మహిళ, కానీ నీకన్నా పెద్దవారు, అలాగే అనంతమైన శక్తిమంతురాలు కూడా. నేను కేవలం నీకు పరిచయం చేస్తున్నాను. నేను నిన్ను సంసిద్ధం చేయడానికి బాధ్యతలు తీసుకున్నాను. నువ్వు పునశ్చరణ ద్వారా తగినంత శక్తిని నిల్వ చేసుకున్నప్పుడు నువ్వు వారిని కలిసే అవకాశం ఉంది. మరి నన్ను నమ్ము. ఆవిడ ఉనికి నాగువాల్ యొక్క ఉనికి కంటే వినాశకరంగా ఉంటుంది. మీరు ఏమి చెప్పటానికి ప్రయత్నిస్తున్నది నాకు అర్థమైంది క్లారా. అంటే మీరు అనేది ఆవిడ ప్రమాదకరమైనది, మరి నాకు హాని కలిగించేదేనా? హాని కలిగిస్తుందనేనా? ఇదే నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే వచ్చిన చిక్కొల్ల నువ్వు అయోమయానికి లోనయ్యేది. ఎందుకంటే మన ఇద్దరి మధ్య కేవలం పై సంబంధమే ఉన్నది కనుక. నువ్వు నా నుంచి నీకు సంతృప్తినిచ్చి ఒక స్పష్టమైన సమాధానాన్ని ఆశించి ప్రశ్న అడుగుతావు. నేనేమో నాకు సంతృప్తినిచ్చే సమాధానాన్ని ఇచ్చి నిన్ను గందరగోళంలో పడేస్తాను. నేను సిఫార్సు చేసేది ఏమిటంటే, ఒకవేళ నువ్వు ప్రశ్నలు అడగటం ఆపాలి, లేదా నా సమాధానాలని ఏ ఆందోళన ప్రేరిత స్థితిలో పడకుండా అర్థం చేసుకోవాలి. మిస్టర్ అబ్లార్, మరి ఆ వేరే మహిళ నా గురించి వేసిన ప్రణాళికలను తెలుసుకోవాలని ఆశించాను. కాబట్టి క్లారా పూర్తిగా చెప్తారనే ఆశతో ఇంక మీదట ఆవిడ ఇచ్చే సమాధానాలు జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకుంటాను అని వాగ్దానం చేశాను. అయితే నా తరపు నుంచి ఎలాంటి భయం లేదా ఆందోళన లేదు. సరే, అలాగే చూద్దాం. నువ్వు దీన్ని ఎలా తీసుకుంటావో క్లారా తాత్కాలికంగా అన్నారు. గత రాత్రి నువ్వు స్పృహ కోల్పోకముందు నాగువాల్ నీతో ఏం చెప్పారో అది ఇప్పుడు చెప్తున్నాను. కానీ నేను ఒక పురుషుడిని కాదు, కాబట్టి నువ్వు ఎటువంటి సందేహం లేకుండా నాగువాల్ నీతో మాట్లాడినప్పటిలా కాకుండా వేరేలా ప్రతిస్పందిస్తావు. కనీసం నేను చెప్పేది విననైనా వింటావు. కానీ నాకు ఆయన ఏం చెప్తున్నట్లుగా గుర్తులేదే. నేను ఆ చాప మీద పడుకుని నిద్రలోకి జారిపోయాను. నేను నిరసన వ్యక్తం చేశాను. ఆమె ఆగి ముఖాన్ని పరీక్షించారు. ఉత్తేజాన్ని గుర్తించడానికి అనుకుంటాను. ఆవిడ ఏమీ గుర్తించినట్లుగా తల ఊపుతుంటే నేను వీలైనంత ప్రశాంతంగా మరి శ్రద్ధగా కనిపించడానికి ప్రయత్నించాను. ఇంకా ఆమెకు భరోసా ఇవ్వడానికి చిన్న నవ్వు నవ్వాను కూడా. ఆయన నీకు ఈ ఇంట్లో నివసిస్తున్న అందరి గురించి చెప్పారు. మాన్ఫ్రైడ్తో సహా వారంతా సిద్ధయోగులు అని క్లారా మొదలెట్టారు. మాన్ఫ్రైడ్ పేరు వినగానే నాలో ఉన్నట్లుండి ఏదో వెలిగింది. నాకు తెలుసది మరే ఆలోచన లేకుండా వెళ్ళగక్కాను. నాకు మాన్ఫ్రైడ్ ఒక సంపూర్ణ యోగి అనే నమ్మకం ఉంది, కానీ ఎందుకలా ఉందో మాత్రం స్పష్టత లేదు. నిజానికి సిద్ధయోగి అంటే ఎవరో కూడా తెలియనప్పటికీ ఓ సమయంలో నేను ఓ ఆలోచనను ఆస్వాదించానని నేను క్లారాతో చెప్పాను. అవును, అలా చేసావు క్లారా నవ్వుతూ అన్నారు. కానీ నేను చెప్తున్నాను లేదని. క్లారా నన్ను తికమక పెట్టేలా చూస్తూ ఇదంతా నాగువాల్ వివరించడం నిజంగా నీకు గుర్తులేదా? లేదు, నిజంగా లేదు. ఓ సిద్ధయోగి అంటే ఎవరైతే క్రమశిక్షణ మరి పట్టుదల ద్వారా సహజావగాహన యొక్క పరిమితులను విచ్ఛిన్నం చేసేవారు. క్లారా కాస్త లాంఛనంగా చెప్పారు. మంచిది, దానివల్ల విషయాలు ఏమాత్రం స్పష్టం కావన్నమాట. మరి మాన్ఫ్రైడ్ అదంతా ఎలా చేస్తాడు? ఆవిడ నా గందరగోళాన్ని అభినందిస్తున్నట్లు అనిపించింది. బహుశా నువ్వు మళ్ళీ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నాను టైషా.
నేను కేవలం మాన్ఫ్రైడ్ గురించే మాట్లాడట్లేదు. ఇంట్లో మిగతా వారందరం సిద్ధయోగులమని అంటున్నాం. కేవలం నాగ్వాల్, మాన్ఫ్రైడ్, నేను మాత్రమే కాకుండా నువ్వు ఇంకా తెలుసుకొని మిగతా 14 మంది కూడా మనమందరం సిద్ధయోగులమే. అందరం ఆధ్యాత్మిక జీవులమే. నువ్వు ఒకవేళ సిద్ధయోగత్వం అంటే ఏదో కంటికి కనిపించేలా క్రతువులు, మాయలు, ఇంద్రజాలాలు చేసేవారే అనుకుంటే కనుక వాళ్ళను నువ్వు ఈ ఇంట్లో కనుగొనలేవు. సహజంగానే మేమిద్దరం 2 వేరువేరు ఆలోచనల రైళ్లలో ఉండిపోయాము. నేనేమో మాన్ఫ్రైడ్ గురించి మాట్లాడుతుంటే మరి ఆవిడేమో కంటి చూపుకి నోచుకుని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. మరి అప్పుడే ఆవిడ ఇంత నేరుగా చెప్పిన తర్వాత క్లారా, మిస్టర్ అబ్లర్, ఆ అంత చిక్కని మిగతా వారంతా కూడా ఈ సిద్ధయోగులే అనే విషయం చివరకు నన్ను తాకింది. మరింకే ప్రశ్నలు సంధించకుండా ఆవిడ సలహా గుర్తుకు తెచ్చుకొని మౌనంగా ఉండటం ఉత్తమమని ఊరుకున్నాను. అసలైన సిద్ధులు వారి అతీంద్రియ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవటం ద్వారా ముక్తిని కోరుకుంటారని, మరో ప్రక్క ప్రాచీన మెక్సికోలో జీవించే సాంప్రదాయ మాంత్రికులు స్వీయ ప్రాధాన్యతను, వ్యక్తిగత ప్రాబల్యాన్ని, మరి తృప్తిని కోరుకునేవారని విశదీకరించారు. వ్యక్తిగత సంతృప్తి కోరుకోవడంలో తప్పేముంది? బెడ్ సైడ్ టేబుల్ మీద గ్లాసులో ఉన్న నీటిని కొంచెం త్రాగి నేను అడిగాను. ఆ మాంత్రికుల గురించి ప్రక్కన పెట్టేద్దాం టయేషా, ఆమె ఆందోళనగా చూస్తూ అన్నారు. నాగ్వాల్, నీకు స్ఫటికాలు ఇవ్వడంలో ఏ ఆశ్చర్యమూ లేదు. స్ఫటికాలను ప్రస్తావించగానే ప్రశాంతంగా ఉంటానని చేసిన వాగ్దానం గుర్తొచ్చి చిరాకు వేసింది. జ్వరం వచ్చినట్లుగా చలి వణుకులు వచ్చాయి. ఇక మేము ఎవరమో వివరించడం నాకు దాదాపు అసాధ్యం. మరొక ఇదంతా ఎందుకు చేస్తున్నాం అనేది తెలియజేయడం మరింత కష్టం క్లారా అన్నారు. నువ్వు ఈ ప్రశ్నలు నీ గురువును అడుగు. నా గురువునా? నేనన్నాను. నీకు తగినంతగా శక్తి లేనందువల్ల నువ్వు ఇంకా ఆమెను కలుసుకోలేదు. ఆవిడతో సమావేశం కావాలంటే నాగ్వాల్ను కలిసినప్పుడు ఉన్న శక్తికి 10 రెట్లు ఎక్కువ శక్తి అవసరం. అసలు నువ్వు ఇంకా ఆ ఎన్కౌంటర్ నుండే కోలుకోలేదు. నువ్వు ఆకుపచ్చగా పిండి ముద్దలాగా ఉన్నావు. బహుశా నాకు ఫ్లూ వచ్చిందేమో అనుకుంటున్నాను. మళ్ళీ తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంటే అన్నాను. క్లారా తల అడ్డంగా ఊపుతూ, నీకు మునిగిపోవడం అనే జబ్బుంది. ఆమె కొనసాగించే ముందు కాస్త ఆగి, నాగ్వాల్ కూడా నువ్వు ఏమి అడిగినా వివరిస్తారు. కానీ సమస్య ఏమిటంటే ఆయన పురుషుడని కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు నీతో మాట్లాడితే నన్ను నమ్ము, నువ్వు స్త్రీ మూసలో వెళ్ళి పడిపోతావు. అందుకే నీ గురువు ఓ స్త్రీ మాత్రమే కావాలి. ఈ స్త్రీ పురుష తత్వం గురించి మీరు కాస్త అతిగా చేస్తున్నట్లు అనిపించట్లేదు? మంచం మీద నుంచి దిగడానికి ప్రయత్నిస్తూ అన్నాను. నాకు బలహీనంగాను కాళ్ళు వణుకుతున్నట్లుగాను అనిపించింది. ఆ గది గిర్రున తిరగడం మొదలై నేను దాదాపు స్పృహ కోల్పోయాను అనిపించే క్షణంలో క్లారా నా చేతిని పట్టుకున్నారు. మనం త్వరలోనే కనుక్కుందాం. ఒకవేళ నేను కానీ ఎక్కువ చేస్తున్నానేమో అని అన్నారు. పద బయటికి వెళ్ళి చెట్టు నీడలో కూర్చుందాం. బహుశా తాజా గాలి నీకు పునరుత్తేజాన్ని కలిగించవచ్చు. ఆవిడ నాకు పొడవాటి కోటు మరి ప్యాంటు వేసుకోవడంలో సహాయపడి నన్ను ఓ ప్రాణం లేని బొమ్మల గది నుంచి డాబా వెనుక వైపుకు తీసుకువెళ్లారు. దాదాపుగా డాబా అంతా వ్యాపించి ఉన్న సపోటా చెట్టు నీడలో గడ్డి చాపల మీద మేమిద్దరం కూర్చున్నాం. ఇదివరకోసారి క్లారాను నేను ఆ పండ్లు తినవచ్చా అని అడిగాను. ఆమె హుష్, మాట్లాడవద్దన్నట్లుగా సైగ చేస్తూ, తిను కానీ దాని గురించేమీ మాట్లాడొద్దు అన్నారు. నేను ఆమె చెప్పినట్లుగా చేశాను. కానీ అప్పటి నుంచి నేను ఆ చెట్టును అనుమానించినట్లుగా అపరాధ భావంతో ఉన్నాను. మేం మౌనంగా కూర్చుని గాలికి ఆకులు చేస్తున్న గలగల శబ్దాన్ని వింటూ ఉండిపోయాము. ఇక్కడ చల్లగా ప్రశాంతంగా హాయిగా ఉండేసరికి నేను మళ్ళీ మామూలుగా తయారైపోయాను. కాసేపటి తర్వాత ఇంటి చుట్టూరా తీరుబడిగా నడుచుకోగలిగి తన గదిలో నుంచి బయటికి రావాలనిపించినప్పుడు వచ్చే పెద్ద స్వింగింగ్ ప్యానెల్ గుండా మాన్ఫ్రైడ్ మా దగ్గరికి వచ్చాడు. తాను నేరుగా నా దగ్గరకు వచ్చి నా చేతిని నాకసాగాడు. భావపూర్వకమైన ఆ కళ్ళలోకి చూస్తున్నప్పుడు తను మంచి స్నేహితులు అనిపించింది. తాను పిలవని పేరంటంలా వచ్చి నా ఒళ్ళో సర్దుకుంటే నేను తన మృదువైన శరీరాన్ని నిమురుతూ నా ఆప్యాయతను పంచాను. వర్ణనాతీతమైన కరుణకు లోనై ముందుకు వంగి వాడిని గట్టిగా హత్తుకున్నాను. మరుక్షణమే వాడి పట్ల క్షమతో దుఃఖం వచ్చి ఏడ్చేశాను.
నీ స్ఫటికాలు ఎక్కడ ఉన్నాయి? క్లారా డిమాండ్ చేశారు. తన కంఠంలో కాఠిన్యం నన్ను వాస్తవంలోకి తీసుకువచ్చింది. నా గదిలోనే ఉన్నాయి. నేను మాన్ఫ్రాయిడ్ను వదిలేసి నా కోటు చేతులతో నా కళ్ళ చెమ్మను తుడుచుకున్నాను. తాను ఓ క్షణం క్లారా యొక్క అసమ్మతిపూర్వకమైన తీక్షణమైన చూపుల్ని గమనించి నా ఒళ్ళోంచి లేచి అవతలకు వెళ్ళి దగ్గరలో ఉన్న చెట్టు క్రింద కూర్చున్నాడు. వాటిని నిరంతరం నీతోనే ఉంచుకోవాలి కొట్టినట్లుగా చెప్పారు. నీకు ఇదివరకే తెలిసినట్లుగా ఆయుధాలు లాంటి ఆ స్ఫటికాలకు యుద్ధంతో కానీ శాంతితో కానీ ఏమీ సంబంధం లేదు. నువ్వు ఎంత శాంతి కాముకురాలిగా ఉండాలని కోరుతూ ఉన్నప్పటికీ నీకు ఎప్పటికీ ఆయుధాలు అవసరం ఉంది. నిజానికి ఈ క్షణంలో నీ శత్రువుల్ని జయించడానికి అవి అత్యవసరం. నీ శత్రువుల్ని జయించడానికి అవి అత్యవసరం. నాకు ఎవరూ శత్రువులు లేరు క్లారా. నేను బ్రతికే ఉన్నానని ఎవరికీ తెలియదు కూడాను. శ్వాస ఎగపీల్చుతూ అన్నాను. క్లారా నా వైపు వాలుతూ, నాగువాల్, ఆ స్ఫటికాలు నీ శత్రువులను నాశనం చేయటంలో నీకు సహకరిస్తాయని ఇచ్చారు. ఆమె మృదువుగా అన్నారు. ఈ క్షణం అవి నీతో ఉంటే వాటితో నువ్వు యోగాభ్యాసాలు సాధన చేసి నిన్ను సతాయించే నిస్వీయ జాలిని పోగొట్టుకుని ఉండేదానివి. నేను ఏమీ స్వీయ జాలితో లేనులే క్లారా. నేను రక్షణాత్మకంగా అన్నాను. నేను పాపం మాన్ఫ్రాయిడ్ గురించి బాధపడ్డాను. క్లారా నవ్వేసి తల ఊపుతూ, మాన్ఫ్రాయిడ్ గురించి ఎవరు బాధపడాల్సిన అవసరమే లేదు. తాను ఏ రూపంలో ఉన్నా కానీ తానొక యోధుడు. అయినా స్వీయ జాలి నీలో ఉంది. అది వివిధ మార్గాల్లో వ్యక్తమవుతోంది అంతే. ఇప్పుడు నువ్వు దాన్ని పాపం మాన్ఫ్రాయిడ్ గురించి బాధపడుతున్నాను అంటున్నావు. నా కళ్ళు మరోసారి వర్షించడానికి సిద్ధపడ్డాయి. నన్ను కేంద్రంగా చేసుకుని అగాధమంత జాలికి తోడు అభద్రతా భావం తోడు రాగా దుఃఖం ముంచుకు వచ్చింది. నేను ఎంతో పునశ్చరణ చేసి గ్రహించింది ఏమిటంటే, దీనిని నేను నా తల్లి నుంచి నేర్చుకున్నాను. ఆవిడ తన జీవితంలో ప్రతిరోజు లేదా కనీసం నేను తనతో గడిపిన జీవితకాలంలో ప్రతిరోజు తన గురించి తను స్వీయ జాలితో బాధపడుతూ ఉండేది. నేను ఆవిడకు సంబంధించిన మరే వ్యక్తిగత వ్యక్తీకరణ ఏనాడు ఎరుగను. దానినే నేను ఆవిడ నుంచి వారసత్వంగా పొందాను. నీ చేతిలో ఆ స్ఫటికాలను ఉంచుకొని ఆ అంతు చిక్కని శత్రువులైన స్వీయ జాలిగా మారువేషంలో ఉన్న స్వీయ ప్రాముఖ్యతను, మరి నైతికపరమైన దుర్మార్గ ప్రవర్తన కారణంగా ప్రేరేపితమైన కోపాన్ని, బాధపడటాన్ని, న్యాయంగా జీవించటాన్ని కేంద్రంగా చేసుకుని యోగాభ్యాస సాధన చేయాలి. క్లారా చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ ఉండిపోయాను. నేను బలహీనంగా ఉన్నానని, కాస్త ఒత్తిడిని కూడా తట్టుకోలేక పడిపోతానని ఆరోపించారు. అన్నింటికన్నా నన్ను అత్యధికంగా బాధించింది ఏమిటంటే, ఇన్ని నెలలుగా నేను చేస్తున్న పునశ్చరణ అర్ధరహితమని ఆవిడ చెప్పడం. ఇదంతా కేవలం పై సన్మానాలేనని, నేను చేసిందలా నా గత స్మృతులను భావోద్రేకంతో చూసుకోవడం లేదా అంత అందంగా లేని క్షణాలను గుర్తు చేసుకుని స్వీయ జలలో పడి దొరలటమేనని అన్నారు. ఆవిడ నా పట్ల ఎందుకంత దుర్మార్గం దాడి చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. కర్ణ కఠోరమైన ఆమె కాఠిన్యానికి నా చెవులు హోరుమంటున్నట్లుగా ఉంది. నన్ను భావోద్వేగపరంగా కల్లోలపరచడానికి క్లారాకు అనుమతించినందుకు నన్ను నేను అసహించుకుంటూ ఆపుకోలేనంత ఏడవసాగాను. ఆమె మాటలు ఎంతో దూరం నుండి వస్తున్నట్లు విన్నాను. స్వీయ ప్రాముఖ్యత, నిష్ప్రయోజకత్వం, అనియంత్రిత ఆశయం, పరీక్షించని ఇంద్రియ చాపల్యం, పిరికితనం, నీ శ్వాసను అడ్డుకునే శత్రువులు జాబితా అనంతంగా ఉంటుంది. నువ్వు వాటికి వ్యతిరేకంగా కనికరం లేకుండా పోరాడాలి. ఆమె నన్ను స్థిమితపడమని చెప్పారు. ఆవిడ మన ధోరణి లేదా వైఖరి, మరి భావాలు మన నిజమైన శత్రువులని, అవి మన మార్గంలో ఎదుర్కొనే ఏ సాయుధ బందిపోటు కూడా చేయనంత నష్టాన్ని, ప్రమాదాన్ని కలుగజేస్తాయని వివరించే ప్రయత్నం చేశారు. నాగువాల్ నీకు ఆ స్ఫటికాలను నీ శక్తిని సమీకరించుకోవడానికి సహాయపడతాయని ఇవ్వడం జరిగింది. అద్భుతమైన ఈ స్ఫటికాలు మన దృష్టిని సావధానంగా కేంద్రీకరించి పరిష్కరించుకోవడానికి ఉపయోగపడతాయి అన్నారు. అది సాధారణంగా స్ఫటికాల యొక్క విలువ. స్ఫటికాలకు మన ప్రత్యేకమైన ఉద్దేశ్యాన్ని జోడిస్తే మరింత ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవాలనుకుంటే కనుక నువ్వు వాటితో పాటుగా ఈ యోగ సాధన చేయి. నాకు ఇప్పుడు ఆ క్రిస్టల్స్ నాతో ఉంటే బాగుంటుంది అనిపించింది. నేను సానుభూతితో మెరిసే మాన్ఫ్రాయిడ్ కళ్ళలోకి చూశాను. అవి క్వార్ట్జ్ క్రిస్టల్ ప్రకాశాన్ని ప్రతిబింబిస్తున్నట్లుగా అనిపించింది. ఒక క్షణం ఆ కళ్ళల్లో దృష్టి నిలిపి తదేకంగా చూస్తుండగా ఏదో ఆధ్యాత్మిక దివ్యానుభూతి తన కళ్ళ నుంచి నా మదిలోకి ప్రసరించినట్లుగా భావించాను. నాకు మాన్ఫ్రాయిడ్ ఒక ప్రాచీన సాంప్రదాయ సిద్ధయోగి పుంగవుడు అని, ఒక యోగి ఆత్మ ఎందుకో ఆ సునక
శరీరంలో చిక్కుకుంది అని తెలిసింది. నేను ఇలా భావిస్తుండగానే మాన్ఫ్రైడ్ దాన్ని ధృవీకరిస్తున్నట్లుగా బాధతో బిగ్గరగా మొరగటం జరిగింది. మరి మాన్ఫ్రైడ్ కాకపోతే ఆ స్ఫటికాలను గుహలో నా కోసం ఎవరు కనుక్కున్నారు? లేదా నాగువాళ్ళను కలిసేలా చేసింది ఎవరు? అలా కొండపైకి తీసుకెళ్ళి ఈ ఇంటిని మైదానాన్ని అలాగే కొండపైకి తీసుకువెళ్ళి ఈ ఇంటిని మైదానాన్ని నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశాల నుంచి తిలకించేలా చేసింది ఎవరు? నా ఊహాగానాలను భగ్నం చేస్తూ క్లారా అడిగారు. నువ్వు నన్నోసారి అడిగావు గుర్తుందా, స్ఫటికాల గురించి ఇన్ని విషయాలు నాకు ఎలా తెలుసని. అప్పుడు నేను నీకేమీ చెప్పలేకపోయాను. ఎందుకంటే నువ్వు అప్పటికి ఇంకా నాగువాల్ని కలుసుకోలేదు. కానీ ఇప్పుడు నాగువాల్తో పరిచయం జరిగిపోయింది కనుక నీకు చెప్పగలను. ఆమె దీర్ఘశ్వాస తీసుకుని నా వైపు వాళ్ళు కూర్చుని అన్నారు. మేము ప్రాచీన సాంప్రదాయ మాంత్రికుల వంటి వాళ్ళమే. మాకు వారి యొక్క గోప్యమైన ఆచారాలు, క్రతువులు మరి మంత్రోచ్చారణలు అన్నీ వంశపారంపర్యంగా ఉపయోగించటం తెలిసినా కూడా వాటిని కార్యరూపం దాల్చటంలో అనాసక్తులై ఉన్నాము. మాన్ఫ్రైడ్ కూడా ఓ ప్రాచీన మాంత్రికుడే. నేను నిజాయితీతో కూడిన ఆశ్చర్యంతో అనేశాను. కానీ నా మదిలోని ఊహలను తెలియజేయటం మర్చిపోయాను. క్లారా నా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నట్లుగా నన్ను చూస్తూ బిగ్గరగా నవ్వేసరికి సంభాషణ అంతటితో ఆగిపోయింది. మాన్ఫ్రైడ్ మురిగే శబ్దం వినగానే తాను కూడా నవ్వుతున్నాడేమో అనిపించింది. మరి వింతగా క్లారా నవ్వుకి ఇల్లంతా ధ్వనిస్తోందా, లేక ఎవరైనా ఇంట్లో ఓ మూల దాక్కుని తనతో పాటుకు నవ్వుతున్నారా? మరి వింతగా క్లారా నవ్వుకి ఇల్లంతా ప్రతిధ్వనిస్తోందా, లేక ఎవరైనా ఇంట్లో ఓ మూల దాక్కుని తనతో పాటుగా నవ్వుతున్నారా అనేది అర్థం కావట్లేదు. నాకు నేను ఓ అమాయక అక్కుపక్షిలా అనిపించాను. మాన్ఫ్రైడ్ కళ్ళలో ప్రతిబింబించిన వెలుగు వివరాలు వినటానికి క్లారా ఏమాత్రం సంసిద్ధంగా లేరు. నేను ఇదివరకే చెప్పాను నువ్వు నెమ్మదస్తురాలు అని, మరి అంత తెలివిగలదానివి కాదని. కానీ నువ్వు నన్ను నమ్మలేదు అంటూ కోపడ్డారు. కానీ చింతించకు, మనిద్దరిలో ఎవరమో తెలివైన వాళ్ళం కాదులే. మనం అహంకారులం, మోగవారం, మూఢులైన కోతులం. నన్ను ఆవిడ మూఢులైన కోతి అనటం ఏమాత్రం నచ్చలేదు. కానీ నేను చేసిన ఆవిష్కరణ గురించి ఇంకా ఉత్సాహంగా ఉంది. నాగువాల్ నీకు ఆ స్ఫటికాలను ఇవ్వటంలో మరెన్నో ఇతర కారణాలు ఉండి ఉంటాయి. కానీ వాటిని కావాలనుకున్నప్పుడు వారే వివరిస్తారు నీకు. నాకు ఏమనిపిస్తోందంటే నువ్వు వాటి కోసం ఒక సంచి తయారు చేస్తే బాగుంటుందని. ఎలాంటి సంచి? నీకు మంచిది అనిపించిన ఏదో ఒక మెటీరియల్తో, లెదర్, వెల్వెట్, మెత్తని బొంత, లేదా ఒకవేళ కావాలనిపిస్తే కలపతోనైనా సరే. వాటి కోసం మీరు ఎలాంటిది తయారు చేశారు క్లారా? నాకు ఎలాంటి స్ఫటికాలు ఇవ్వలేదు, కానీ నా యవ్వనంలో ఒకసారి నేను వాటిని హ్యాండిల్ చేశాను. మీరు చెప్పేది వింటుంటే మీరేదో ముసలి వాళ్ళలా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా యువతలానే కనిపిస్తున్నారు. ఎందుకంటే మరి నేను అలాంటి భ్రాంతిని సృష్టించడానికి చాలా యోగాభ్యాసాలు సాధన చేస్తాను. చిన్నపిల్ల చేష్టలతో నవ్వుతూ జవాబు ఇచ్చారు. మాంత్రికులు భ్రమలు సృష్టిస్తారు. కావాలంటే మాన్ఫ్రైడ్ను చూడు. తన పేరు వినగానే మాన్ఫ్రైడ్ చెట్టు వెనుకకు పడుకున్నవాడల్లా తన గురించి మేము మాట్లాడుకుంటున్నామని తలెత్తి మమ్మల్ని చూశాడు కాసేపు. వాటిని ఏమాత్రం కోల్పోకుండా వినాలని అనుకుంటున్నాడని ఏదో అసాధారణ అనుభూతి నాలో కలిగింది. మరి మాన్ఫ్రైడ్ సంగతి ఏమిటి? నేను అనుకోకుండా స్వరం తగ్గించి అడిగాను. అతను ఒక శునకమే, ప్రమాణం చేసి చెబుతున్నాను. కానీ తాను భ్రమను సృష్టించే శక్తి కలిగి ఉన్నాడు. క్లారా గుసగుసగా చెప్పారు. నన్ను చిన్నగా తడుతూ రహస్యంలాగా కన్నుగీటుతూ, చూడు, నువ్వనేది ఖచ్చితంగా నిజమే. మాన్ఫ్రైడే ఓ శునకం కానే కాదు, టైషా అన్నారు. ఆమె మాన్ఫ్రైడ్ కోసం నన్ను పొగుడుతున్నారేమో చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు అతను లేచి కూర్చొని మేము మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా వింటున్నట్లు అనిపించింది. లేదా ఆవిడ నిజంగానే మాన్ఫ్రైడ్ ఒక శునకం కాదని అంటున్నారేమో. నేను ఇది కనుక్కొనే లోపు ఇంటిలో నుంచి ఈల శబ్దం రాగానే క్లారా, మాన్ఫ్రైడ్ ఒక్క ఉదుటన ఆ దిశగా పరిగెట్టారు. నేను వారిని అనుసరించాలనుకోగానే క్లారా కఠినంగా, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు, నేను ఓ క్షణంలో వచ్చేస్తాను అంటూ మాన్ఫ్రైడ్తో సహా ఇంట్లోకి పరుగు తీశారు.